మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే మనము హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు కానీ పాలు పోసినట్టయితే ఒక్కోసారి పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి మనము స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఆ ఉండ్రాళ్ళన్నిటిని కూడా మనము దాంట్లో వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలాగే మూత పెట్టి ఉంచుకుంటే మంచిగా అందులో కుక్ అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మొత్తం మనము ఇంతకుముందు వేయించి పెట్టుకున్న కాజు కిష్మిస్ కూడా అందులో వేసేసి ఒక 10 మినిట్స్ వరకు అలా మూత పెట్టి ఉంచేసేయండి. ఇంకా అంతే, రెడీ అయిపోతుంది. ఓకే గైస్, ఇప్పుడు రెడీ అయిపోయింది. చూడండి ఉండ్రాళ్ళ పాయసం. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు